అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. 100 హదీసుల కోర్సులో 10 హదీసులు పూర్తి చేసుకున్నాం. 11వ నంబర్ హదీస్ చూద్దాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అస్సలాతు నూరున్. తజ్వీద్ ప్రకారం వక్ఫా చేస్తే అస్సలాతు నూర్, దీని యొక్క అర్థం ఏమిటి అంటే నమాజు వెలుగు వంటిది. నమాజ్ రోష్నీ హై. చూడండి, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, నమాజ్ అనేది వెలుగు వంటిది. ఇది జీవితంలోనూ మనకు సన్మార్గం యొక్క వెలుగునిస్తుంది, మరియు పరలోకంలోనూ మనకు వెలుగుకు కారణమవుతుంది. నమాజ్ వదిలినటువంటి వాడు ఇక్కడ చీకట్లోనే పడి బతుకుతాడు, అక్కడ కూడా అంధకారంలో పడి బతకవలసి వస్తుంది. కాబట్టి నమాజ్ను ఎప్పటికీ మనం వదలకూడదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి పదాలు చూడండి. అస్సలాత్, అక్కడ గోల్తా ఉంటుంది, మీరు వక్ఫా చేస్తే అస్సలా అవుతుంది. అస్సలాత్ అంటే నమాజ్. మన నమాజ్ వచ్చేసి అరబీలో అస్సలాత్ అంటారు. నూరున్, నూరున్ అంటే ఒక వెలుగు. కాబట్టి ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న హదీసు, ఒక పెద్ద హదీసులో ఒక చిన్న భాగం ఇది. ఇది నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది సహీ ముస్లింలో 534వ నంబర్ హదీస్.